డియర్ పేరెంట్స్, నేను మీ డాక్టర్ గౌతమ్ రెడ్డి, ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ చిల్డ్రన్ స్పెషలిస్ట్. ఈరోజు మనం రెస్పిరేటరీ అంటే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ మరియు వాటి ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇది చలికాలం, వింటర్ సీజన్ కాబట్టి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా ఉంటాయి. మొదటిది కామన్ కోల్డ్ అంటే సర్ది లేదా జలుబు అని కూడా అంటాము. దీనివల్ల తుమ్ములు రావచ్చు, ముక్కు నుంచి చీమిడి కారవచ్చు, లేకపోతే ముక్కు దిబ్బడ లాంటివి తలనొప్పి, మైల్డ్గా ఫీవర్ కూడా ఉండవచ్చు. వీటికి మెయిన్ ట్రీట్మెంట్ మెడిసిన్స్ లేకుండా అంటే స్టీమ్ ఇన్హలేషన్ అంటాము. మెడికల్ షాప్స్లో సాధారణంగా దొరుకుతాయి మనకు. జస్ట్ స్టీమ్ ఇన్హలేటర్స్ జస్ట్ పెద్ద కాస్ట్ ఏమి ఉండదు. 200-300 నుంచి 500, కొన్ని 1000 కూడా ఉంటాయి. బట్ మరి ఎక్కువ కాస్ట్ ఏమి ఉండవు. జస్ట్ అందులో వాటర్ పోస్తే స్టీమ్ వస్తుంది. మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి స్టీమ్ ఇన్హలేషన్ చేయండి. దీనివల్ల మంచి ఫలితం ఉంటుంది. మీ ఇష్టం. ఇది కాకుండా పెద్దవాళ్ళు అయితే ఓవర్ ద కౌంటర్ కోల్డ్ మెడిసిన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. డీ కోల్డ్ అని, కోల్డ్ యాక్ట్ అని, తర్వాత సినరెస్ట్ అని, చాలా 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 ఉన్నాయి. అవి కూడా తీసుకొని వాడుకోవచ్చు. నోస్ బ్లాక్ అయితే మాత్రం మీరు నోసల్ బ్లాక్ డ్రాప్స్ ఉన్నాయి, చాలా బ్రాండ్స్ ఉన్నాయి. అవి కూడా అట్రివిన్ అని, నేసోవియాన్ అని, అవి నోస్లో 2 or 3 డ్రాప్స్ వేసుకోండి. నేజల్ బ్లాకేజ్ నుంచి రిలీఫ్ వస్తుంది. ఒక విషయం ఏంటంటే వాటిని మీరు ఎక్కువగా కంటిన్యూస్గా ప్రతిసారి వాడకండి, అది అంత మంచిది కాదు. ఎప్పుడో ఒకసారి కోల్డ్ వస్తే ఎప్పుడో అకేషనల్గా వాడితే పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. ఇక నెక్స్ట్ కోల్డ్ తర్వాత వచ్చే నెక్స్ట్ సమస్య మోస్ట్ కామన్గా వచ్చేది థ్రోట్ ఇన్ఫెక్షన్ అంటే గొంతు నొప్పి. ఇది గొంతులో ఫ్యారింజైటిస్ కావచ్చు, టాన్సిలైటిస్ కావచ్చు, లేకపోతే 2 కలిపి కూడా రావచ్చు. దీని విషయానికి ఇది మెయిన్గా ఓన్లీ ఫీవర్ మైల్డ్గా రావచ్చు, ఒక్కోసారి బాగానే రావచ్చు. ఫీవర్ వస్తే జనరల్ పారాసిటమాల్స్, పిల్లలకైతే పారాసిటమాల్ సిరప్స్ అందుబాటులో ఉన్నాయి. వెయిట్ ప్రకారంగా చార్ట్ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. యూ కెన్ యూజ్ దట్ చార్ట్. పెద్దవాళ్ళకైతే యూ కెన్ యూజ్ డోలో 650, ఎనీ పారాసిటమాల్ బ్రాండ్, డోలో అనే కాదు, ఎనీ పారాసిటమాల్ బ్రాండ్, లేకపోతే ఇది కాల్పాల్ 500 mg కూడా సరిపోతుంది. ఫీవర్ వచ్చినప్పుడు వాడుకోవచ్చు. ప్లస్ ఇప్పుడు ఈ టాన్సిలైటిస్ లేకపోతే ఫ్యారింజైటిస్కి మెయిన్గా ఏం చేయాలంటే మనం సాల్ట్ వాటర్